పాత నగరాలు నిర్మించిన వాళ్ళు. కుశపురం సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం కుషార్, పాకిస్తాన్. లవపురం సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం లాహోర్, పాకిస్తాన్. తక్షశీల శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్ద కొడుకు తక్షుడు నిర్మించిన నగరం తక్షశీల, పాకిస్తాన్. పుష్కలావతి పురుషపురం శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం పెషావర్, పాకిస్తాన్. భాగవతం మహాభారతం మహావిష్ణువు గజేంద్రుని మొసలి బారి నుండి రక్షించిన స్థలం దేవదాం, నేపాల్. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం అహోబిళం, ఆంధ్రప్రదేశ్. జమదగ్ని మహర్షి ఆశ్రమం జమానియా, ఉత్తరప్రదేశ్. మాహిష్మతి కార్తవీర్యార్జునుని రాజధాని మహేశ్వర్, మధ్యప్రదేశ్. శమంతక పంచక పరశురాముడు 21 మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు కురుక్షేత్రం. దుర్యోధనుని చంపిన చోటు కురుక్షేత్రం, హర్యానా. పరశురామ క్షేత్రం పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తన కోసం నేలను సృష్టించుకున్న ప్రాంతం కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర సముద్ర తీర ప్రాంతం. మహేంద్ర పర్వతం పరశురాముడు తపస్సు చేసిన స్థలం పశ్చిమ ఒరిస్సా. నిషాద రాజ్యం నలమహారాజు రాజ్యం గ్వాలియర్ జిల్లా, మధ్యప్రదేశ్. వ్యాసమహర్షి పుట్టిన స్థలం ధమౌలి, నేపాల్. నైమిషారణ్యం వ్యాసమహర్షి తన శిష్యులకు వేదాలు పురాణాలు బోధించిన ప్రాంతం సీతాపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్. వ్యాసమహర్షి చెబుతుండగా విఘ్నేశ్వరుడు మహాభారతం రాసిన చోటు మన గ్రామం ఉత్తరాంచల్. రతిష్టానపురం పురూరవుని రాజధాని ఝాన్సీ, అలహాబాద్. సాల్వరాజ్యం సావిత్రి సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం కురుక్షేత్ర దగ్గర. హస్తినాపురం కౌరవుల రాజధాని హస్తినాపూర్, ఉత్తరప్రదేశ్. మధుపురం మధువనం కంసుని రాజధాని మధుర, ఉత్తరప్రదేశ్. వ్రేపల్లె గోకులం గోకుల్, మధుర దగ్గర. కుంతీపురి పాండురాజు మొదటి భార్య కుంతీదేవి పుట్టినిల్లు గ్వాలియర్. మద్రదేశం పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్. ద్రోణనగరి ద్రోణుడు నివసించిన ప్రాంతం డెహ్రాడూన్. గురుగ్రామం కురు పాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు గురుగావ్, హర్యానా. కర్ణుడు పరిపాలించిన అంగరాజ్యం కాబూల్, ఆఫ్ఘనిస్తాన్. పాండవుల లక్షగృహ దహనం వర్నాల్, హస్తినాపూర్. కాలయవనుడు ముయుచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం గిర్నార్, గుజరాత్. శ్రీకృష్ణ బలరాముల ద్వారకా నగరం ద్వారకా, గుజరాత్. హిడింబావనం హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు జలాన్ జిల్లా, ఉత్తరప్రదేశ్. విదర్భ దమయంతి రుక్మిణీదేవి తండ్రులు ఏలిన రాజ్యం విదర్భ, మహారాష్ట్ర. కుండినపుర రుక్మిణీదేవి జన్మస్థలం కుండినపుర, మహారాష్ట్ర. చేది రాజ్యం శిశుపాలుడు ఏలిన రాజ్యం బుందేల్ఖండ్, మధ్యప్రదేశ్. కారుష రాజ్యం దంతవక్రుడు ఏలిన రాజ్యం దాతియా జిల్లా, మధ్యప్రదేశ్. కాండవ ప్రస్థం ఇంద్రప్రస్థం పాండవుల రాజధాని ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర. కుచేలుడు నివసించిన చోటు పోర్బందర్, గుజరాత్. పాంచాల దేశం ద్రుపద మహారాజు రాజ్యం ఎటా, సహజహంపూర్, ఫారూక్బాద్ ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్. కంప్లీ ద్రౌపది పుట్టినిల్లు మత్స్యయంత్ర భేదన స్థలం కంపిల్, ఉత్తర్. జరాసంధుని భీముడు చంపిన చోటు జరాసంధికి ఆఖరా, రణభూమి, బీహార్. కామ్యకవనం దైత్యవనం పాండవులు అరణ్యవాసం చేసిన ప్రాంతాలు పశ్చిమ హర్యానా. మత్స్యదేశం విరాట మహారాజు రాజ్యం అల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు ఉన్న ప్రాంతం రాజస్థాన్. విరాట నగరం పాండవులు అజ్ఞాతవాసం చేసిన స్థలం
విరాట్ నగర్ రాజస్థాన్. షోణపురం బాణాసురుడి రాజధాని సోనిత్పూర్ అస్సాం. ప్రాగ్జ్యోతిష్యం నరకాసురుని రాజధాని తేజ్పూర్ అస్సాం. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటికి గురైన స్థలం ప్రభాస తీర్థం సోమనాథ్ గుజరాత్. జనమేజయుడు సర్పయాగం చేసిన పర్హాం ఉత్తరప్రదేశ్. కపిలవస్తు బుద్ధుని జన్మస్థలం నేపాల్లోని తిలార్కోట్ సి. బుద్ధునికి జ్ఞానోదయన స్థలం బోధ్గయ బీహార్. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు కుశీనగర్ ఉత్తరప్రదేశ్.